అది చంద్రబాబుకి దెబ్బ కొట్టింది. ఇప్పుడు 2024కి వచ్చేది బాబు జగన్లలో చూస్తే బాబే బెటర్ అనిపించింది. అందుకే అంత భారీ మెజార్టీ ఇచ్చారు, 164 మెజార్టీ. కానీ ఇప్పుడు లోకేష్ వర్సెస్ జగన్ వర్సెస్ పవన్ వర్కౌట్ కాదు. లోకేష్ ప్లస్ పవన్ వర్సెస్ జగన్ ఇప్పుడు నడుస్తుంది. లోకేష్ ప్లస్ పవన్ ప్లస్ మోడీ వర్సెస్ జగన్ ప్రస్తుతానికి. భవిష్యత్తులో వీళ్ళ ముగ్గురికే అనుకోండి, పవన్ బయటికి రాకపోతే ఓకే, అప్పుడు వీళ్ళిద్దరూ వర్సెస్ ఆయన. లేదు ముగ్గురు అయ్యారనుకోండి, అప్పుడు ఇతని గ్లామర్ ఏంటి అన్నది డౌట్ఫుల్ అన్నమాట. అంటే ఎవరు ఎలా ఉన్నా జగన్ అయితే సింగిల్ పోరాటమే కాబట్టి ఆయన పోరాటం అయితే చెయ్యాలి ఎవరో ఒకరి మీద, కానీ ముగ్గురు మీద చేయాలా విడివిడిగా చేయాలా అనేది తెలుసుకోవాలి. అది భవిష్యత్తు వెళ్తాడు. ఇప్పుడు పార్టీ వాళ్ళు లోకేష్ ని ప్రేమించడంలో చంద్రబాబుతో సమానంగా లేదా బాబు కంటే ఎక్కువ కూడా ప్రేమిస్తారు. యూత్ ఎక్కువ ప్రేమిస్తారు, వృద్ధులు బాబుతో సమానంగా ప్రేమిస్తారు. బయట వాళ్ళు ప్రేమించడం దగ్గర వచ్చిన సమస్య. అవును, పార్టీ వాళ్ళు ఎలాగే యాక్సెప్ట్ చేసేస్తారు, నవశకానికి నాందని కూడా వాళ్ళు చెప్పేస్తున్నారు. కానీ ఒకటిసారి ఇందాక మీరు అన్నట్టు డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో చూస్తే ఓకే, ప్రతిదీ లోకేష్ గారికి అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. విశాఖ గూగుల్ డేటా సంబంధించి ఇప్పుడు ఒక పెద్ద రాజకీయమే నడుస్తుంది. మన విష్ణు కుమార్ రాజు గారు కూడా మాట్లాడారట. అంటే వీళ్ళు చెప్పేది దాని మీద లక్షలాది ఉద్యోగాలు వస్తాయంటే అది డేటా సెంటర్